నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కురుపా మండలంలోని గుమ్మ గ్రామంలో ఎమ్మెల్యే జగదీశ్వరి సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నవరస శాస్త్రీయ జానపద సంగీత నాట్య కళారూపాల పోటీల్లో విశాఖ జిల్లా గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ప్లగ్ పవన్ సినిమా విజయవంతం కావాలని పంచకర్ల పూజలు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలంలోని గుమ్మ గ్రామంలో ఎమ్మెల్యే జగదీశ్వరి సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ప్రచార అంశాలు తల్లికి వందనం మరియు ఉచిత గ్యాస్ పథకాలు, ఈ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేవని అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సేవ అందించినట్లుగా వివరించి దాని ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఇటు వచ్చాను ముందుకి ముందుకే పడ్డాడా సుఖాలు సుఖాలు పడ్డాడా? ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది తల్లి పండుగ ఇస్తున్నాము. అలాగే రేషన్ కార్డు కూడా కొత్తగా ఇచ్చేస్తున్నాం కదా, అది కూడా దాంట్లో కూడా మీకు ఇస్తాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి కొందరం వేసాము. అలాగే 1000 రూపాయలు పెంచాము. అలాగే దీపం పథకం అని చెప్పేసి గ్యాస్ కూడా ఇస్తున్నామమ్మా. ఈ మధ్యన అలాగే బస్సు కూడా ఫ్రీ ఆగస్టు 15 నుండి. అలాగే రైతు భరోసా కూడా రాత్రి అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిందని వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆరోపించారు. జీవీఎంసీ 64వ వార్డు దిబ్బపాలెం కాలనీలో వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా జీవించాయని తెలిపారు. సూపర్ 6 పేరిట ప్రజల్ని మోసం చేసిన కూటమి నేతల్ని ప్రతి ఒక్కరూ నిలదీయాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఉక్కులో కాంట్రాక్టు కార్మికులను అర్ధాంతరంగా తొలగించారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాడుపూడి పరదేశి, గంటిపల్లి అమ్మోరు, కదిరి భూలోక, నొల్లి స్వామి, కదిరి తాతారావు, కదిరి సత్యానందం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏంటి ఇచ్చాడు? సూపర్ 6 కదా, ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. ఈ సంవత్సర కాలంలో మనకు ఎంత వస్తుంది? ఇప్పుడు వచ్చిందంట, రాందంట. టీడీపీలో ఎవరైనా వస్తే మాకు ఇంత హామీ ఇచ్చారు కదా మీరు. చంద్రబాబు నాయుడు ఏ హామీ ఇచ్చారు, మీకేం వచ్చాయి? అమ్మోరు ఒకటి వచ్చింది, తల్లి బంధం ఇంకా 18 సంవత్సరాలు. జై జగన్, జై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్.
మరి ఈరోజు ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 64వ వార్డులో దిబ్బపాలెం గ్రామంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి మీ అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ లో మేనిఫెస్టో ఇచ్చారో మరి దాన్ని ఈ సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా మాయ చేసి మరి గత ఎలక్షన్ లో లబ్ధి పొందారు ఆయన. మరి ఏదైతే మరి నేటికి సంవత్సరం కాలం పూర్తయింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి మరి మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలు కూడా నెలకు 1500 చెప్పిన ఇస్తానని చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పటికి నేటికి కూడా అమలు చేయలేదు. ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పాడు, అది కూడా అమలు చేయలేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పారు, అక్కడక్కడ ఒక్కొక్క సిలిండర్కి ఇచ్చి చాలా మందికి మరి సంవత్సరానికి 3 సిలిండర్ ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి 2 సిలిండర్ బాకీ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి బాబు వస్తే జాబ్ అన్నాడు, ఏ జాబ్ లేదు ఇప్పటిదాకా. మన మాకు మా నియోజకవర్గం వరకు బాబు వస్తే స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడం గ్యారంటీ అన్నట్టు తయారైంది. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ కానీ మరి ఎంప్లాయీస్ ఏ విధంగా భయపెట్టి చాలని జీతాలు నెలకి 20% 30% వేసి వాళ్ళందరూ కూడా వీఆర్ పెట్టుకొని బయటకు వచ్చే విధంగా చేశారు. మరి అదే కాక సుమారు 5000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇంత పెద్ద రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రమలో మరి వాళ్ళు ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా నాశనం చేశారో తెలుసు. అది సుమారు 5500 మంది కాంట్రాక్ట్ లేబర్ ని దఫాలుగా వాళ్ళు తొలగించడం జరిగింది. ఇంకా రాబోయే రోజులు ఇంకొక 5000 మందిని తొలగించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బాబు షూరిటీలో మరి మోసం గ్యారంటీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి బాబు షూరిటీ స్టీల్ ప్లాంట్లు అమ్మేయడం అన్న గ్యారంటీ అన్న దాంట్లో కూడా ఇది ఒకటి ఉంది. ఆయన షూరిటీ దేనికి ఇచ్చారో అర్థం అవ్వట్లేదు. ప్రజలకి నేను వస్తే నిరుద్యోగ వృత్తి నెలకి 3000 రూపాయలు అన్నాడు, ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. అంటే ప్రతి ఎవరైతే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కి కూడా మరి ఈయన నెలకి 3000 రూపాయలు చెప్పిన 36,000 సంవత్సరం బాకీ పడ్డాడు. మరి ఎవరైతే ఈ యొక్క మహిళలకు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా మరి నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000. మరి కంపల్సరీగా ఇంట్లో 2 మహిళలు కంపల్సరీగా ఉంటారు 18 సంవత్సరాలు దాటినారు. మరి ఈ విధంగా ఆయన అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏదైతే బాకీ పడ్డాడో ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఇది. మరి అందులో భాగంగానే ఈ రోజు మరి ఈ యొక్క దిబ్బపాలెం గ్రామం నుంచి మీ యొక్క ప్రోగ్రామ్ ని డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేటటువంటి కార్యక్రమం చేయడం. ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి వాట్సాప్ లోనే స్కాన్ చేసి తద్వారా బాబు గారు ఏమైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ప్రజలకి తెలిసే విధంగా, ప్రజలకు అందరికీ తెలుసు కానీ మరి మరిన్ని మరి మేము అది ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేసి ఈ సంవత్సర కాలం మీకు తెలుసు పెద్ద ఎత్తున 4 ప్రోగ్రామ్స్ చేసాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి విద్యా దీవెన కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు యువత పోరులో మీ అన్ని చేయడం జరిగింది. మరి అదేవిధంగా 1 year అయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం మరి పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గంలో చేయడం జరిగింది. అన్ని విధాలు అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ప్రజల తరపున మేము వాళ్ళకి మద్దతుగా మరి కార్యక్రమాలు చేస్తుంటే కేసులు పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు వేయడం, అంటే ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీదే మేము అడగడం జరుగుతుంది. మరి దానికి అడుగుతుంటే ఎఫ్ఐఆర్లు వేసి కేసులు పెట్టి లోపలికి వేసి భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నారు. మరి ఇది ఎన్ని చేసినా సరే మేము భయపడేటువంటి అవకాశం కానీ మాకు అవసరం కానీ మాకు లేదు. రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క పోరాటం మళ్ళీ తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని యువ నాయకులు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో 64వ వార్డు దిబ్బపాలెం గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఏదైతే ప్రజల పక్షాన మా యొక్క పార్టీ ప్రశ్నించే గొంతును నొక్కడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అడిగిన ప్రతి వారిని కూడా నానా విధాలుగా కేసులు పెట్టి
ఇబ్బందులకు గురి చేస్తాను. అయినప్పటికీ కూడా బెదరకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం కూడా చక్కెరశుద్ధి పనిచేస్తున్నాం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మరి అలాగే మీరు ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయో హామీలను నేను అడుగుతున్నాను నెరవేర్చమని, అంతేకాని గుంతమ్మ కోరికలు కోరటం లేదు. మీరు ఇచ్చే హామీలు నెరవేర్చలేదా, ఎందుకు నెరవేర్చట్లేదు అని ప్రజల పక్షాల పోరాటం ఉంటే మీరు చేస్తున్న కార్యక్రమం నియంతలాగా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డెమోక్రటమా లేకపోతే ఇందిరాగాంధీ అప్పట్లో ప్రవేశపెట్టింది ఆ పథకమా అని మీ ద్వారా మేము అడుగుతున్నాం. మేమందరం కూడా ఒకటే మిమ్మల్ని నిలదీస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ప్రజల పక్షాన మీరు చేస్తున్న కార్యక్రమాన్ని కూడా గొంతెత్తి చాడుతామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. జాతీయ స్థాయిలో నిర్వహించిన నవరస శాస్త్రీయ జానపద సంగీతం నాట్య కళారూపాల పోటీల్లో గాజువాక వుడా కాలనీలోని నాట్యరాధన ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బలా అనిపించారు. ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కళా నిలయం ఆధ్వర్యంలో జరిగిన 40వ జాతీయ స్థాయి పోటీల్లో అకాడమీకి ప్రథమ బహుమతితో పాటు మరికొన్ని బహుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో అకాడమీ చిన్నారులను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అభినందించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ కొరివి కనకరాజు, నృత్య గురువు నంబాల జ్యోతి మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖులు అవార్డులు అందుకున్న వేదికపై అకాడమీ చిన్నారులు బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఇదంతా చిన్నారుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతోనే సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో నాట్యాచార్యులు కొండేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా తల్లి మా ఒక నిమిషం వీళ్ళు ఫోటోలు ఫస్ట్ ఇచ్చేయండి రోజులు. ఈయన మమ్మల్ని వదలలేదు. అదే సార్ వీడియో పెట్టుకో సార్, వీడియో సార్. వెయిట్ కొంచెం వెనక్కి రా అమ్మా. ఇటు వచ్చి అమ్మా కూర్చొని రెడీ అమ్మా, హెడ్స్ రెడీగా తల్లి. డాన్స్ అకాడమీ ఆల్ ఇండియా నవరస జాతీయ స్థాయిలో కాంపిటీషన్ జరిగినాయి కళా నిలయం. అందులో సంబల్పూరి ఫోక్ డాన్స్ ఫస్ట్ అండ్ భరతనాట్యం ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మనకి వచ్చాయి. 95లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నారు ఇదే స్టేజ్ మీద. ఆయన అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న చాలా అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాంటి పెద్ద లెజెండరీస్ అందరూ అక్కడే తీసుకున్నారు. అలాంటి స్టేజ్ పైన నాట్యారాధన స్టూడెంట్స్ షీల్డ్ తీసుకున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. దాన్ని ఆ షీల్డ్స్ ని మన లోకల్ ఎమ్మెల్యే గారి చేత అండ్ రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన టీడీపీ పల్లా శ్రీనివాసరావు గారి చేత ఈరోజు పిల్లలకి ఇప్పించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. దీనికి చాలా వరకు పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. పేరెంట్స్ లేకపోతే ఈరోజు నాట్యారాధన అసలు లేనే లేదు. థ్యాంక్ యూ అండి. పేరెంట్స్ అందరికి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి నాట్యారాధనను ముందుకు నడిపించినందుకు పేరెంట్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నాట్యారాధన డాన్స్ అకాడమీలో 40వ జాతీయ స్థాయి పోటీలు జరిగాయండి. మే 26 నుంచి 29 వరకు జరిగాయి అక్కడ గుంటూరులో. సో ఆ రోజు అక్కడ ఈ పిల్లలందరికీ అవార్డ్స్ రావటం జరిగింది. సో లోకల్ గా మన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ పిల్లలందరికీ ఈ అవార్డు ఫంక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో నాట్యారాధన డాన్స్ అకాడమీ యాజమాన్యం అంతా ఉద్దేశించి ఈ అవార్డు ఫంక్షన్ చేయడం జరిగింది. సో యాజ్ ఏ పేరెంట్ గా ఇక్కడ మా అమ్మాయికి కూడా అవార్డు వచ్చిందండి. సో అందరి పేరెంట్స్ తరపున, అందరి పిల్లల తరపున కూడా నాట్యారాధన డాన్స్ అకాడమీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి డాన్స్ అకాడమీలో జాయిన్ చేసినందుకు నాతో పాటు మిగతా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారని నా ఉద్దేశం.
Thank you so much getting this wonderful opportunity from me. రాష్ట్రంలో సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి సంక్షేమాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 11 సీట్లతో వైకాపాను ప్రజలు గద్దెదించినా ఇంకా పార్టీ నేతల్లో చలనం కలగలేదన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని చూసి వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో సమర్థవంతంగా నాయకత్వం నడుస్తుందని దానిని ఎవరు విడదలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, వార్డు నాయకులు చెట్టి గోపి, కేవీఎస్ శంకర్రావు, పలువురు కార్పొరేటర్లు పల్లా శ్రీను, గంధం శ్రీను, కాకి గోవిందరెడ్డి, రౌత్ శ్రీనివాస, బొడ్డు నరసింహపాత్రుడు, రాజన్న రామారావు, మన ముత్యాలు మహమ్మద్ రఫీ, పుచ్చ విజయ్ కుమార్, కూటమి నేతలు కృష్ణంరాజు, మురళీదేవి పాల్గొన్నారు. బాబు మైక్ మైక్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ తాలూకు అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. మా వార్డు సెక్రటరీ గారు కేవీఆర్ శంకరరావు గారు సంబంధించిన అలాగే ఓకే ఈ మీటింగ్ గురించి చెట్టి గోపి గారిని ఒక మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగునే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి మంత్రి రామ్ ప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే వేపాటి చిరంజీవి గారు కూడా. వారి ఇరువురికి నేను గాజువాక తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున, గాజువాక ప్రధానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో, సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే మేము ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వారు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి వెళ్తున్నాం. ఎక్కడ డోర్ టు డోర్ కనుక్కోవడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఆయన అభివృద్ధి బాగా చేస్తారు అనే ఒక నమ్మకంతో ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక నమ్మకం ఎందుకు ఆ నమ్మకం ఉందంటే, గత ప్రభుత్వం అయితే కేవలం సంక్షేమం చేస్తే ఊరుతుంది తప్ప ఎక్కడ మౌలిక వసతుల పైన కానీ, సంపద సృష్టి పైన కానీ దృష్టి సారించలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి, అలాగే సంపద సృష్టి, సేవా కార్యక్రమం కూడా చేస్తారని ఆలోచనతో ఉన్నారని చెప్పేసి, ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు 2029 ఆ ధ్యేయంగా పెట్టుకొని మేము సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మంత్రి గారికి, చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. అలాగే మా 70వ వార్డు నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం గడిచింది. ఈ 1 సంవత్సరంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది అనేది డోర్ టు డోర్ మా ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తున్నారు. మేము ప్రజలందరికీ చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఫస్ట్ పింఛన్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 4,000 ఇవ్వడం మొదలుపెట్టింది. పాత పెండింగ్ 3,000 కూడా కలిపి 7,000 ఒకేసారి ఇవ్వడం జరిగింది. గతంలో అమ్మకబడి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే ఇచ్చేవారు, ఒకరినే చదివించడానికి అవకాశం ఉండేది. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము తల్లికి వందనం కార్యక్రమం కింద డబ్బులు వేస్తున్నాం. ఇక మూడో విషయానికి వస్తే గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది. దాంట్లో భాగంగా వారి అకౌంట్ లో డబ్బులు కూడా వేయడం జరిగింది. ఇక 4వ విషయానికి వస్తే రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా అందించడానికి మన ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుంది. 5వ విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 3 దఫాలుగా 2000 అందిస్తుంది, మన ప్రభుత్వం 14,000 కలిపి 20,000 ఇవ్వాలనేది మన మేనిఫెస్టోలో ఒక అంశం. కాబట్టి అన్నదాత సుఖీభవ కూడా మేము తొందరలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మేము ఇవ్వడానికి, మన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో సూపర్ 6లో 5 మేము అమలుపరచడానికి ఇప్పటికే పక్కాగా ప్రణాళికతో ఉన్నాము. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ఆశీర్వదించాలని, మంచి ప్రభుత్వాన్ని ఓ 15-20 సంవత్సరాలు ఉండేటట్టు, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. ఈ రోజు సుపరిపాలనలో తొలిగడు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కల్లా శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎమ్మెల్సీ గారు, విద్యావేత్త చిరంజీవి రావు గారికి, అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఏ కార్యక్రమాలు మేము చేశామో అని గర్వంగా ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నాం. ప్రజలు ఆప్యాయంగా ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ నోటితోనే వింటున్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మనశ్శాంతి వచ్చింది, అలాగే మా కుటుంబాలకు కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళు మాకు చెప్తా వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది ఏదో ఒక బూచిలాగా కాకుండా కూటమి అనేది రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ 1 సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే మా కార్యకర్తలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి పైన మన నాయకుడు ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి. కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ రోజు మా 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి కట్టుగా సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళాము. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతులు తీసుకోవడం జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ కక్షలు కార్పణ్యాలకు తావులేదు. ఈ రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి అజెండానే ఈ రాష్ట్రంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోయే కార్యక్రమాలు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ తో ఈ రాష్ట్రం రాబోయే కాలంలో 4 సంవత్సరాలు ఎంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, అలాగే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా కూడా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం లాగా ఎక్కడ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, కంటికి గంతలు కట్టే కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే గడప గడపగా చేశారో దానికి ఈ రోజు డోర్ టు డోర్ కార్యక్రమానికి చాలా తేడా ఉందండి. ఆ రోజు అంతా తప్పుడు లెక్కలు చూపించి ప్రజల దగ్గర వాళ్ళు తిరస్కరించబడ్డారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇది చేశాం, మేము చేసింది ఇదని చెప్పాము, వాళ్ళు కూడా నమ్ముతున్నారు. రేపు చేయబోయేటి గారు చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలని తొలిగడు కార్యక్రమం వల్ల అందరికీ తెలిసింది. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని పోయి రేపు వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలతో 2 ఏళ్ల అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై హింద్. ఈ నెల 24న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సభవరం అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు బైక్ ర్యాలీ సినిమా విడుదల రోజు అక్కడి అభిమానులు, ప్రేక్షకులకు పళ్ళు పంపిణీ చేస్తామని అన్నారు. చారిత్రాత్మక చిత్రం కావడంతో తాము పార్టీ తరపున సినిమా విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పంచకర్ల వెంకటేశ్వరరావు, ఇందల రమణ, సాలపు వెంకటేశ్వరరావు, కర్రి కనకరాజ, వెన్నెల నరేష్, సభవరపు రవి, గండి దుర్గప్రసాద్, బంతికోళ్ల పద్మ, కిల్లి వెంకట సత్యనారాయణ, కొల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
24వ తారీఖు అంటే ఎల్లుండి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆ సినిమా ఎల్లుండి రిలీజ్ సందర్భంగా అది సూపర్ డూపర్ హిట్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలు దగ్గర మంచి కార్యక్రమాలు అంటే ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పంచుతూ ముందుకుంటూ కాలుస్తూ అందరికీ స్వాగతం పలికే విధంగా థియేటర్ల దగ్గర 24వ తారీఖు కార్యక్రమాలు చేస్తాం. రేపు పొద్దున్న బైక్ ర్యాలీ చేస్తాం ఆస్కపల్లి జంక్షన్ నుంచి, అలాగే కొత్త రోడ్డు వరకు, మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సెంటర్లో పూర్తి చేసాం. సాయంత్రం పెద్దుర్తిలో చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా, ప్రజలకి అవేర్నెస్ తెచ్చే కార్యక్రమంగా, త్యాగాలకి బడుగు బలహీన వర్గాల తరఫున ఫైట్ చేసే ఒక నాయకుడి చరిత్రని తెరకెక్కించిన సినిమా కాబట్టి అందరూ ఆదరించమని కోరుతూ పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ ఘన విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ భగవంతుడు ఐశ్వర్యతలో ఉన్నతమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి. మా కోసం పుట్టిన పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఆ ఉప ముఖ్యమంత్రి గారు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని రోజు గుళ్ళో పూజలు చేస్తూ మీడియాతో మాట్లాడుతూ ముందుగుండు కాల్చాం. రేపొద్దున్న పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో కూడా ఫ్యాన్స్తో మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తామన్నారు. వాళ్ళకి రాజకీయ నాయకులుగా మేము కూడా వారికి అండదండలు అందించి ఆ భగవంతుడు ప్రసాదించే సినిమాని దిగ్విజయవంతంగా నడిపించాలని ఈరోజు మేము పుల్లలో ఆంజనేయ స్వామి టెంపుల్లో సపవరంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించాం. ఉదయం పరవాడలో, ఇప్పుడు సపవరంలో. ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది కొత్త కాకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా 2 కారణాలు. ఒకటి, ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అయితే. 2, ఒక వీరుడు ధీరుడు సూర్యుడు ఎవరైతే పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఒక మహానుభావుడి జీవిత చరిత్రని తీసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ రాష్ట్రానికి దేశానికి మేలు జరిగే విధంగా సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు కొత్త కాదు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అత్యధిక పారితోషికులు తీసుకుని అత్యధికంగా ప్రజాదరణ ఉన్న సినీ హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలోకి వచ్చి మరి సంపాదన ధ్యేయం అయితే ఆయనకి ఇంకా సినిమాల్లో హీరోగా నటించడానికి 25 సంవత్సరాలు వయసు ఉంది. అయినప్పటికీ కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని నన్ను ఆదరించిన ప్రజల్ని నేను కూడా ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని మహాకార్యాలు చేశారో మీ అందరికీ తెలుసు. రైతులను కానీ, అదే ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న కిడ్నీ బాధితులను కానీ, ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ, ఇలా ఎన్నో వర్గాల వారిని ఆయన సొంత డబ్బులతో ఆదుకున్న తీసిన సినిమా. నిజంగా సినిమా గురించి ఏంటంటే రోమాలు నిక్కపరుచుకునేది ఒళ్ళు గొగురుపాటుగా సినిమా వచ్చింది అని చెప్పి మాకు తెలిసింది. ఇది ఏదో సినిమాగా కాదా లాభార్జన కోసం కాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్న సినిమా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన తాలూకా కమిట్మెంట్ ఏమిటి, ఆయన ఎంతో భవిష్యత్తు ఉన్న సినీ ఫీల్డ్ను కూడా వదిలేసి రాజకీయాల్లోకి అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా ఆ వ్యక్తికి బాసటగా అండగా నిలవాలి అనేది
తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకుంటాం. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రావణ లక్ష్మి పేరుతో నిర్వహించిన సంప్రదాయ శారీ వాక్ విశాఖ వాసులను విశేషంగా అలరించింది. డాబా గార్డెన్స్ ఒక హోటల్లో జరిగిన శారీ వాక్ లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాల నుంచి హాజరైన పలువురు మహిళలు సంప్రదాయ కట్టులో మిస్సెస్ శ్రావణ లక్ష్మి విభాగంలో పరెడ్కిని ఓనిలతో, యువతులు మిస్ శ్రావణ లక్ష్మి విభాగంలో ర్యాంప్ పై నడుస్తూ అదరహో అనిపించారు. ముఖ్య అతిథులు వైసీపీ జిల్లా మహిళా ప్రెసిడెంట్ పేడాడ రమణి కుమారి, పీలా వెంకట లక్ష్మి, వసుంధర, జ్యువెలరీ శ్రీదేవి, రాజరాయ్ ప్రమోటర్స్ అప్పలకొండ రామ సత్యనారాయణతో కలిసి క్వీన్స్ ఈవెంట్స్ నిర్వాహకురాలు మొదవలస ఉషారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిస్సెస్ శ్రావణ లక్ష్మి విభాగంలో శారీ వాక్ చేసిన అనంతరం లక్ష్మీదేవి శ్రావణ మాసం, పసుపు కుంకుమ, తాంబూలం తదితర అంశాలపై మహిళలు వివరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సంగీత, మాధురి, నక్షత్ర, భాగ్యలక్ష్మి వ్యవహరించారు. మిస్సెస్ కేటగిరీలో మనీషా, మిస్ కేటగిరీలో తన్వి, సుచరిత విజేతలుగా నిలిచారు. రన్నర్లుగా విరోనిక, వెన్నెల, బిందు, శ్రీదివ్య కిషోర్, రేష్మ, దివ్య, రాజేష్ నిలిచారు. సో ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇక్కడ కూర్చున్న గడిచిన ఒక 5 ఏళ్లుగా చక్కని కార్యక్రమాలు శ్రావణ మాసాన్ని ముందే తీసుకొస్తాం శ్రావణ లక్ష్ములందరినీ ఇక్కడికి. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ముందు షోస్ చేసేది. అది అలాగా పెద్దవయ్యి ఈరోజు చక్కని ప్రోగ్రామ్ చూస్తే అంటే లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే చక్కగా చాలా ఆహ్లాదంగా, కలర్ఫుల్గా, లేడీస్ అందరూ కూడా చక్కగా తయారై, ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ అందం ఆనందం రెండు ఉంటాయి. ఒక్కసారి ఎంటర్ అవ్వగానే ఆ అట్మాస్ఫియర్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మరి చక్కని ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేసే మొదలైన సంవత్సరాన్ని ఎంకరేజ్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, మంచి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి మహిళలు ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలి అన్నది అమ్మాయి కోరిక. చక్కగా అలంకరించుకుని అంటే వాళ్ళలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ని బయటికి తీసి కొన్ని మనం బయటికి చెప్పలేము కొన్ని దగ్గరలో, అలాంటివన్నీ కూడా ఇలాంటి దగ్గర ఓపెన్ అవుతాం. అలా ఓపెన్ అయ్యే విధంగా చక్కగా అందరూ తయారై వచ్చి ఈ ర్యాంప్ వాక్ అవనివ్వండి, వాళ్ళు చెప్పే ఆన్సర్స్ అవనివ్వండి. ఇంతకు ముందు బ్యాచ్ చూస్తాను జూనియర్స్, వాళ్ళు స్పాంటేనియస్గా వాళ్ళు ఇచ్చే సమాధానం చాలా చక్కగా ఉంది. ఇలాంటివన్నీ కూడా బయటికి రావాలంటే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉండాలి, వాటిని మనం సపోర్ట్ చేయాలి. మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు కొంతమంది చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నాకు నిన్న ఉషా చెప్పింది, చిన్న ప్రాబ్లం ఉంది నాకు, ఎవరో ఈ ఈవెంట్ సరిగా జరగనివ్వనేమో అని చెప్పేదో అన్నారని. తను అంటే ఈరోజు ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరం బిజీ, ఎవరో ఒకరం ఏదో పనితోనే ఆకుపోయి ఉంటాం. అయినప్పటికీ కూడా తన దైనందిన జీవితాన్ని పక్కన పెట్టి ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తుంది. టైం ఒకటే కాదు, ఆర్థికంగా కూడా దీనికి సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ తను సమకూర్చుకొని ఇంత చక్కగా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక చక్కగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి మహిళ అనేవాడు చాలా ఇంపార్టెంట్ కీ రోల్. శారీరకంగా మహిళ బలహీనరాలు కావచ్చు, కానీ మానసికంగా చాలా బలవంతురాలు. కుటుంబానే కాదు, ఏ పనైనా 100 పనులైనా ఒంటి చేత చేయగలిగే సత్తా ఉండేటువంటి మహిళలు, అలాంటి మహిళలు ఇక్కడ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు బయటికి ఎంత అంటే ఢిల్లీకి రాసైనా తల్లి కొడుకు అన్నట్టుగా మనం బయట ఎంత పెద్దవాళ్ళమైనా మన కుటుంబాన్ని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మన పిల్లల్ని బాగా చక్కదిద్ది చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చింది ఉషా. ప్రతిసారి కూడా నన్ను పిలుస్తుంది, నేను ఏదో టైంలో వచ్చి వెళ్తూ ఉంటాను, మరి మధ్యలో పెడుతున్నాను ఏమనుకోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు 2 రోజుల క్రితం ప్రకటించిన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం ఇన్ఛార్జి ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు తాజాగా తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు. సోమవారం ఎస్ రాయవరంలో బొలిశెట్టి గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ పార్టీలో తన అనుభవాలను పంచుకుంటూ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేశాం, కానీ తీరా చూస్తే కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేదు, పోరాడిన నేతలకు అవమానమే మిగిలింది అంటూ గోవిందరావు విమర్శించారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోని కొందరి నేతల తీరుతోనే పోరాడవలసి వచ్చిందని వాపోయారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను కలిసి తమ సమస్యలు చెప్పాలనుకున్నా ఇప్పటి వరకు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పనితీరు మాత్రం మారలేదని మండిపడ్డారు. లాబియింగ్ చేయగలిగిన వారికి పదవులు, నిజంగా కష్టపడిన వారికి పట్టించుకోవడం లేదు అని ఆయన ఆరోపించారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయినప్పటికీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ప్రజల్లోకి వెళ్లటంపై బొలిశెట్టి అసహనం వ్యక్తం చేశారు. తన రాజీనామా ప్రకటన అనంతరం ఎంపీటీసీలు, సర్పంచ్లు, పలువురు వైసీపీ కార్యకర్తలు తనను కలిసి పార్టీని వీడవద్దని ఒత్తిడి చేశారని, అధిష్టానం నుంచి కూడా స్పందించిన వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే భవిష్యత్ రాజకీయ దిశపై త్వరలో స్పష్టత ఇస్తానని గోవిందరావు తెలిపారు. ఇప్పటి వరకు పార్టీకి చేసిన సేవలపై అవమానమే మిగిలి ఉందన్న ఆయన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 17 మంది ఎంపీటీసీలతో బలంగా ఉన్న మా పార్టీ ఇక్కడ రాయవరంలో కనీసం 12 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఆవేదన చెప్పుకునే పరిస్థితి కొనసాగదు. కాబట్టి రేపటి నుంచి మా పార్టీ కొన్ని కార్యక్రమాలను చేపడుతుంది. నేను ఇన్నాళ్ళ బట్టి పార్టీ అందరూ కలిసి పనిచేసాం. పార్టీ అధ్యక్షుడిగా నేను పార్టీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఈ 15 నెలల్లో మేము పొంది ఉండలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని. ఆయన మాకు ఆదర్శం. బతికితే ఆయనలాగే బతకాలనే టైప్ నేను కూడా. కాబట్టి ఆ 15 నెలలు మా పార్టీ కార్యకర్తలందరూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగా ఉండాలని చెప్పేసి మేము ఒకసారి 5 ఏళ్ళు పదవి వదులుకున్నాం. మళ్ళీ 5 ఏళ్ళు విభేదాలతో పోయింది. ఇన్ని ఇబ్బందులు తట్టుకుని నిలబడినప్పటికీ ఎందుకో పార్టీ మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది. కాబట్టి ఈ రోజున రేపటి కార్యక్రమాన్ని చేయడానికి మండలాధ్యక్షుడిగా నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మరొకసారి మా పార్టీ నాయకులందరినీ ఈ కార్యక్రమాల పట్ల తిప్పి బకరా చేసే ఆలోచన నాకు అస్సలు లేదు. మాకు రాజకీయాలు బతుకు తెరువు కాదు. రాజకీయాలు కేవలం సేవ కోసం మాత్రమే. అయితే సేవ చేసేవాడికి రాజకీయంతో కూడా పని లేదని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ మండలాధ్యక్ష పదవి కూడా రిజైన్ చేస్తున్నాను. ఈ విషయం తెలియజేయడానికే మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో పార్టీ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ మీ పార్టీలో అసలు? సార్, నేను మొదటి నుంచి కొద్ది ముక్కుసూటిగా ఉండే వ్యక్తిని. పార్టీకి డెడికేటెడ్గా కష్టపడడం అనేది మా మండలం తాలూకా లక్షణం. అలాగే నియోజకవర్గంలో అందరూ కష్టపడ్డారు. కానీ ఇక్కడ క్యాండిడేట్స్ని మా మండలంలో కాపరాలు ఉండి వాళ్ళు టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి అన్నీ మేమే మంచి చూసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చాక కొద్ది తప్పుడుగా ప్రవర్తిస్తే దాన్ని మేము తట్టుకోలేక కొద్దిగా నిలదీయడం జరిగింది. దాని మీద వాళ్ళకి నచ్చగా మాకు ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి జరిగింది. మీలాంటి బలమైన నాయకుడికి ఎందుకైనా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు సార్? అది అధిష్టానం గుర్తించారు సార్. అది నేనంటే అవ్వదు కదా. అంటే ఇంటెలిజెన్స్ వల్ల అవునాయండి. మా పార్టీ పెద్దలు కామన్గా పార్టీ పెద్దల పరిస్థితి ఎలా ఉందంటే వెనకాల తిరిగి వాళ్ళకి ఏం పార్టీ చేస్తున్నారు తప్ప పార్టీ కష్టపడి వాళ్ళని గుర్తించడం కొద్ది పార్టీ పెద్దలు ఫెయిల్ అవుతున్నారని నేనైతే ఈ సభముఖంగా చెప్తాను. భవిష్యత్తు మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది సార్? రేపు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మా కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మీకు హామీ వచ్చింది సార్ జగన్ గారి నుంచి పిలుపు వచ్చింది? కాలేదు, 4 రోజుల్లో వెళ్తున్నాం. ఏదేమైనా 12 నెలలు నాకు ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే 12 నెలల పాటు మాకు పదవి, మా ఎంపీపీ పదవి కూడా ఉంది. అందువల్ల ఆ పదవి పూర్తయిన తర్వాత తదుపరి మా కేడర్ అందరూ కలిసి ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్దామని ఇందాక వాళ్ళు కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మాట కాదనలేక నేను వెనక తగ్గాల్సి వచ్చింది. ఓకే, అందరికీ నమస్కారం అండి. నిన్న నేను మా పార్టీ పట్ల అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండల పార్టీ అధ్యక్ష పదవికి అలాగే పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మా పార్టీ పెద్దలందరూ ఫోన్ చేసినప్పటికీ దాన్ని వ్యతిరేకించి నా నిర్ణయం మారదని చెప్పడం జరిగింది. కానీ మా పార్టీ కార్యకర్తలు గతంలో మా నియోజకవర్గంలో రకరకాల ఇబ్బందులు జరుగుతున్న రోజున మేమందరూ ఇక్కడ ఎమ్మెల్యేని కాదని నీకు అండగా నిలబడ్డాం.
కాబట్టి ఈరోజు నువ్వు మాతో చెప్పా చేయకుండా బయటికి వెళ్ళాలతో కాబట్టి మన అందరం కలిసి ఏకపక్షంగా ఒకసారి నిర్ణయం తీసుకుందామని చెప్పడం, అలాగే కూడా పెద్దలు కూడా గట్టిగా ప్రజలవడంతో ఈ నిర్ణయాన్ని మేము ఇబ్బందిని అయితే ఉందో దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఓ 4-5 రోజుల్లో సెటిల్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ లభించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంది. కానీ లభించకపోతే అప్పుడు నీ ఆలోచన ముందుకెళ్ళి కానీ లేనట్లయితే నువ్వు సాటిస్ఫై అయితే మళ్ళీ పార్టీలో కొనసాగేలాగా ఉందిగానని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతమంది క్యాడర్ కార్యకర్తలు మనల్ని కోరిన మేరకు ఈ నిర్ణయాన్ని నేను వాయిదా వేసుకొని 4 రోజులు పోయిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దొరికిన హామీ మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాలుష్య కారక గోదాముల ఏర్పాటు తగదంటూ పలు కాలనీలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. జీవీఎంసీ 68వ వార్డు మింది శివారులో పోర్ట్ ఆధీనంలో ఉన్న గోదాముల వద్ద కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ ఆధ్వర్యంలో అఖిల పక్షాల నేతలు గోదాముల సమీప స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లతీష్ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖ డైరీ కాలుష్యంతో సమీప గ్రామాల ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, తాజాగా మరో పరిశ్రమకు ఇక్కడ స్థలాలను ఇవ్వాలని పోర్టు చూస్తుందని, దీనివల్ల కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి స్థలాలను గ్రీన్ జోన్ గా మార్చి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. దీనిపై అఖిల పక్షాల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ను త్వరలో కలిసి సమస్యను వివరిస్తామన్నారు. ఎస్ఆర్ పరిశ్రమ వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడే డంప్ చేయడం వలన భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మెంది అక్కిరెడ్డిపాలెం, పంచవటి టౌన్షిప్ ప్రాంతాల నాయకులు, ప్రజా సంఘాల ఆందోళనలో పాల్గొన్నారు. ఓకే దా పెట్ట స్లోగన్స్ ఇవ్వండి. అవును, ఓటు వ్యతిరేక చర్యలు అరికట్టాలి. ఓటు వ్యతిరేక చర్యలు అరికట్టాలి. ఓటు వ్యతిరేక చర్యలు అరికట్టాలి. ఓట్ ఏరియా దీన్ని గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేయాలి. ఓట్ ఏరియా దీన్ని గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేయాలి. ఓట్ ఏరియా దీన్ని వెంటనే గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేయాలి. ఓట్ ఏరియా దీన్ని వెంటనే గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేయాలి. అవును, మీరు ఆ పొత్తు ఏదో కంపెనీ ఇచ్చారు కదా, ఆ కంపెనీ వద్దు అని చెప్పండి. పర్లే కానీ అన్న మీరు కానివ్వండి, మీరు ఉన్నారు కదా చాలు. అక్కిరెడ్డిపాలెం గ్రామ రైతులం. ఇక్కడ
అసలు ఈ భూములన్నీ ఒకప్పుడు మేము రైతులు పంటలు పండించే వాళ్ళమే. పండించిన తర్వాత ఎక్విజిషన్ లో తీసుకొని ఇప్పటికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోగా మాకు ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మా పిల్లలకి వాళ్ళకి అందరు క్యాన్సర్స్, చర్మ వ్యాధులు అన్ని రావడం జరుగుతుంది. అలాగే విశాఖ డైరీ పొల్యూషన్ అసలు గ్రామాన్ని దత్తత ఫస్ట్ ఇండస్ట్రియల్ జోన్ గా అతను తీసుకున్న తర్వాత విశాఖ డైరీ మళ్ళీ అందరినీ దత్తత తీసుకుని అది కూడా చేయలేదు. అతను గ్రామానికి ఒక్క పని కూడా ఈ రోజు వరకు ఏ పనులు చేయలేదు. అలాగే గేల్ కంపెనీ అప్పుడు పెట్టినప్పుడు కూడా అది బాంబు తాలూకా ఇది అన్ని పెట్టారు. అప్పుడు కూడా మేము కలెక్టర్ గారు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అయినా సరే దాన్ని ఏదో ఇంప్లిమెంట్ చేసి అది పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం వల్ల లేట్ అవుతుంది అంటే అది ఏమైనా ఇప్పుడు బీపీఎల్ కి ఇవ్వడం జరిగితే ఇక్కడ ఆ స్టోరేజ్ ఆయిల్ కానీ డీజిల్ కానీ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఆ చేయడం ఏ రాత్రిలో ఏ ఇబ్బంది అయితే సుమారు 3 కిలోమీటర్ల వరకు అంతా ఇక్కడ స్తంభించిపోద్ది, అందరూ చనిపోతారు. ఇక్కడ సరి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అలాగే దీన్ని ముఖ్యంగా గ్రీన్ బెల్ట్ కింద పెట్టవలసిందిగా మేము గ్రామ రైతుల నుంచి ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ అసలు రూల్ అయితే పెట్టకూడదు. నాకు తెలిసి అయితే మా పర్మిషన్ ప్రజల తాలూ పర్మిషన్ కూడా తీసుకోకుండా వీళ్ళు మేనేజ్ చేసి అన్ని చేయడం జరిగింది. అయితే స్థానిక కార్పొరేటర్ గారి సహకారంతో, స్థానిక మరి మా వార్డు ఇన్ఛార్జ్ అండ్ లతీష్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని కంపల్సరీగా మేము కలెక్టర్ గారిని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి స్పందనలో ఒక లెటర్ పెట్టి దీన్ని ఆపేంత వరకు కూడా మేము గ్రామం నుంచి పోరాడతామని ఇక్కడి నుంచి సభకు నమస్కారం. ఈ కాలుష్యంపై పోరాటం ఈ రోజుది కాదు, గత 2 సంవత్సరాలుగా మనం ఈ ప్రాంతంలో ఈ కాలుష్యంపై పోరాటం చేస్తున్నాం. గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ శాన్వీరా అనే గోడౌన్ కి పెట్రోలియం కోక్ అనే కాలుష్య పదార్థం స్టోర్ చేసే గోడౌన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మేము ఈ పోరాటం సాగిస్తున్నాం. దాన్ని చాలా హానికరం అని పోర్ట్ చైర్మన్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ కి అన్నిటికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఇంకా రానున్న కాలంలో ఇక్కడ మిగతా స్థలంలో కూడా మిగతా గోడౌన్లు కూడా శాంక్షన్ చేసే విధంగా వాళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి మనం దీని మీద పోరాటం చేయాలనేది మేము నిర్ణయించుకొని గత సంవత్సరం కాలంగా మా గ్రామాలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్ని పార్టీలు కలిసి ఈ పోరాటానికి ముందుకొచ్చాం. అదేవిధంగా మాకు ఈ కాలుష్యం అనేది ఈ ఒక్క కంపెనీయే కాదు, మాకు చుట్టుపక్కల ఉన్న కంపెనీలన్నీ వల్ల కూడా మాకు చాలా కాలుష్యం ఉంది. అటు డైరీ ఉంది, డైరీ వల్ల మాకు భూగర్భ జలాలు కాలుష్యం అయిపోతున్నాయి, ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పక్కనే గెయిల్ ఉంది. గెయిల్ ఏ క్షణం ఏమవుతుందో అనేది భయంగా అకిరేటిపాలెం ప్రజలు ఉంటుంటారు. అది ఎలా ఉంటుంది, ఎంత సేఫ్టీ ఉన్నా ఇప్పుడు మనం ఫార్మాసిటికల్ కంపెనీలో చూస్తున్నాం, అది ఎన్ని సేఫ్టీలు తీసుకున్నా ప్రతిరోజు ఏదో యాక్సిడెంట్ అవుతూనే ఉంటది. అలాంటిది గ్యాస్ మా ఇంటి పక్కనే ఉంది, ఫ్లో అవుతుంటది అంటే జనాలు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు. అదే విధంగా మనకి ఇప్పుడు ఈ శాన్వీరా గోడౌన్ అనేది బ్లాక్ పెట్రోలియం కోక్, అది ప్రతిరోజు ఈ 3 చుట్టుపక్కల గ్రామాలకి ప్రతిరోజు ఆ ధూళి వెళ్తూ పిల్లలకి ఇప్పుడు ఆస్మా కానివ్వండి, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. ఇలాంటివి ఈ జనాల్లో ఉండే ప్రదేశంలో పెట్టకూడదని అనేక సార్లు పోర్ట్ చైర్మన్ గారికి, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ BPCL అనే కంపెనీకి ఇచ్చారనేది మాకు వార్త వచ్చింది. అది గ్యాస్ నిల్వలు చేస్తారో లేకపోతే పెట్రోల్ డీజిల్ నిల్వలు చేస్తారో అది ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు. అలాంటివి కాకుండా ముందుగానే మీ అందరం మేల్కొని, మనందరం ప్రజలందరూ మేల్కొని దీన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకొని ఈ రోజు ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ కి ఇప్పుడు వచ్చిన ప్రతి ఆల్ పార్టీ లీడర్స్ కి, గ్రామస్తులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ రానున్న కాలంలో కూడా ఈ కంప్లైంట్ ని కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికి కూడా ఇది కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ మాత్రం ఈ BPCL కో లేకపోతే ఏ కంపెనీకి ఇచ్చినా ఇక్కడ మేము తప్పకుండా అడ్డుకుంటాం. ఈ ప్రాంతాన్ని ఇప్పటికైనా మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్ గా శాంక్షన్ చేసి దీన్ని ఒక బొటానికల్ గార్డెన్ లేకపోతే ఫారెస్ట్ లాగా వన్య ప్లాంటేషన్ చేసి దీన్ని ఒక ఫారెస్ట్ లాగా తయారు చేసి బొటానికల్ గార్డెన్ లాగా తయారు చేసి ప్రజలకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళని అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో ఈ శాన్వీరా పోర్టుకి సంబంధించిన శాన్వీరా గోడౌన్స్ ఇచ్చారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో కూడా గత 4 మాసాల క్రితం మేము ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నటువంటి వేస్ట్ SR స్టీల్ ఉన్నటువంటి వేస్ట్ రబ్బిష్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం అవుతాయన్న ఉద్దేశంతో మేమందరం వచ్చి ఆ రోజు దీన్ని అడ్డుకున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు ఏంటంటే లతీష్ గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడ అడ్డుకున్నాం. ఒక 4 నెలలు మౌనం దాల్చి మళ్ళీ ఒక వారం రోజుల నుంచి వాళ్ళ యొక్క యంత్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ ముమ్మరంగా పనులు సాగిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందువల్లంటే ఈ ప్రాంతం ఇక్కడ పోర్టు ఏరియా వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మింది, అక్కిరెడ్డిపాలెం, ఈ ప్రాంత ప్రజలు, ములగాడి ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు సస్యశ్యామల భూములు వాళ్ళకి ఇవ్వడం వల్లనే ఈ ఏరియా ఈ విధంగా డెవలప్ అయింది. మరి కనీసం పోర్టు యాజమాన్యం ఈ ప్రాంతంలో
ఇక్కడ ఉన్న గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఉన్నారు, వీళ్ళకి పొల్యూషన్ సమస్యలు వస్తాయనేటువంటి కనీస జ్ఞానం కూడా, కనీస ఆలోచన లేకుండా మరి కాంపౌండ్ గ్రామాల యొక్క బోర్డర్ల వరకు కర్మాగారాలు విస్తరించేటువంటి కార్యక్రమం అనేది చాలా దురదృష్టకరం. మరి దీన్ని ఇప్పటికైనా సరే పోర్టు యాజమాన్యం ఇమీడియట్ గా తీసుకొని వాళ్ళు ఎవరికైతే బీపీసీఎల్కి అలాట్ చేశారో ఆ అలాట్మెంట్ రద్దు చేయాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గ్రీన్ బెల్ట్ అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రాంతంలో కూడా సామాజిక బాధ్యతగా కంపెనీస్ గ్రీన్ బెల్ట్ విస్తరించాలి. మరి ముఖ్యంగా ఫార్మాసిటీ సరౌండింగ్ 500 మీటర్లు గ్రీన్ జోన్ గా డిక్లేర్ చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా మొక్కలేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో దీని చుట్టూ కూడా 500 మీటర్ల గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేసి దీన్ని అంతా కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, కాలుష్యం రాకుండా ఈ ప్రాంతాలని పరిరక్షించాల్సిన బాధ్యత మరి పోర్టు యాజమాన్యంపై ఉంది. మరి పోర్టు యాజమాన్యం ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజల చుట్టూ కూడా గొడవలు నిర్మించి మరి అవి కూడా పొల్యూషన్ కారకమైనటువంటి పదార్థాలని అందులో పెట్టి మరి ఈ దుమ్ము ధూళి వల్ల ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాలని చెలగాట మారుతుంది. కాబట్టి మీ అందరం కూడా దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా 2040 ఉన్న మాస్టర్ ప్లాన్ లో కూడా ఈ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు దీన్ని గ్రీన్ బెల్ట్ గా అఫీషియల్ గా డిక్లేర్ చేయాలని కూడా మేము రిప్రజెంటేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. రేపు అవసరం అనుకుంటే గుడావారిని, జీవీఎంసీని అన్ని వాళ్ళని కూడా కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అర్బన్ ప్లానింగ్ ఉందో అర్బన్ ప్లానింగ్ ప్రకారం అర్బన్ ప్లానింగ్ దాని యొక్క విధులను ఏంటో అన్నది వాళ్ళకు కూడా గుర్తు చేస్తాం. ముందుగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు కూడా దీని మీద ఉండి ఇక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా స్థానికంగా ఉన్నటువంటి జీఎంసీ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా దీన్ని అడ్డుకోవాలి. ఎందువల్లంటే ప్రజల యొక్క సంరక్షణ చేసే బాధ్యత ఈ యొక్క విఎంఆర్డీఏ, జీవీఎంసీ వీళ్ళకి కూడా ఉంది. వాళ్ళు కూడా తీసుకురావాలి. అదేవిధంగా ఈ సమస్యని స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి కూడా మేమందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సంఘాలు మేమందరం కలిసి సమిష్టిగా ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకొని ప్రజల్ని ఈ పొల్యూషన్ బారి నుంచి రక్షించుకోవడానికి, మా యొక్క గ్రామస్తులందరినీ కూడా మేము కాపాడుకోవడానికి మేమందరం కలిసికట్టుగా యునైట్ గా దీన్ని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కురుపాం మండలంలోని గుమ్మ గ్రామంలో ఎమ్మెల్యే జగదీశ్వరి సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నవరస శాస్త్రీయ జానపద సంగీత నాట్య కళారూపాల పోటీలో విశాఖ జిల్లా గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ప్లగ్ పవన్ సినిమా విజయవంతం కావాలని పంచకర్ల పూజలు. ఇది వాల్చి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.